భారత క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కు సిద్ధమైంది. ఈ సిరీస్ లో తొలి పోరు డిసెంబర్ 9న సాయంత్రం 7 గంటలకు కటక్లోని బారాపతి స్టేడియంలో జరగనుంది. త్వరలోనే జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు సన్నద్ధమయ్యేందుకు ఈ సిరీస్ ను ఇరు జట్లు కీలకంగా భావిస్తున్నాయి. భారత్ పరిస్థితిలో అనుభవాన్ని పెంచుకోవాలని సౌత్ ఆఫ్రికా జట్టు భావిస్తుండగా టీమిండియా తమ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాలని చూస్తోంది. భారత్ జట్టుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దూకుడైన ఫామ్ తో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఓపెనర్లుగా శుభమన్ గిల్ తో పాటు అభిషేక్ శర్మ వచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ లో తిలక్ వర్మ స్థానం దాదాపు ఖాయం. వికెట్ కీపర్ గా జితేష్ శర్మ, బ్యాటింగ్ లో కూడా కీలక పాత్ర పోషించగలడు. ఆల్రౌండర్ గా గాయం నుంచి తిరిగి వస్తున్న హార్దిక్ పాండ్యా జట్టుకు బ్యాలెన్స్ ఇస్తాడు. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ పంచుకోవచ్చు. స్పీడ్ బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బూమ్రా జోడీ మొదటి ఆప్షన్ గా ఉంటుంది. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనింగ్ బాధ్యతలను క్వింటన్ డీకాక్ తీసుకునే అవకాశం ఉంది. అతనితో పాటు రీసా హెండ్రిక్స్ జోడీ కట్టవచ్చు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్, యువ ఆటగాడు జెవాల్డ్ బ్రేవిస్ మిడిల్ ఆర్డర్ ను బలంగా ఉంచుతారు. డోనోవన్ ఫెరీరా, పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ లోయర్ ఆర్డర్ లో భారీ షాట్లకు సిద్ధంగా ఉంటారు. పేస్ బౌలింగ్ లో మార్కో జాన్సన్, ఎండ్రిక్ నార్జే, కార్బిన్ ఘోష్, లుంగి ఎంగ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించవచ్చు. స్పిన్ విభాగంలో కేశవ్ మహారాజ్ జట్టుకు సమతుల్యతను ఇస్తాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనింగ్ బాధ్యతలను క్వింటన్ డీకాక్ తీసుకునే అవకాశం ఉంది. అతనితో పాటు రీచా హెండ్రిక్స్ జోడీ కట్టవచ్చు. కెప్టెన్ ఐడెన్ మార్కమ్, యువ ఆటగాడు జెవాల్డ్ బ్రేవిస్ మిడిల్ ఆర్డర్ ను బలంగా ఉంచుతారు. డినోవన్ ఫెరీరా, పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ లోయర్ ఆర్డర్ లో భారీ షాట్లకు సిద్ధంగా ఉంటారు. పేస్ బౌలింగ్ లో మార్కో జాన్సన్, హెండ్రిక్ నార్జే, కార్బిన్ ఘోష్, లుంగి ఎంగ్డి వంటి వారు కీలక పాత్ర పోషించవచ్చు. స్పిన్ విభాగంలో కేశవ్ మహారాజ్ జట్టుకు సమతుల్యతను ఇస్తాడు.